పెద్ది మూవీ రివ్యూ ఫస్ట్ తోటి చెప్తాను. కుదిరినంత ఫాస్ట్గా చూసేయండి మూవీ. ఇది నాకు తెలిసి ఇష్యూ అని అవ్వచ్చు దీనికి కూడా. సో ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, మన శంకర్ ప్రసాద్ అంతా చూసాం. అండ్ అలాగే ట్రైలర్ దానికి ఆల్రెడీ వచ్చిందండి. మన హిందీ సినిమాస్ సంథింగ్ ఈ ప్రొడక్షన్ హౌస్ ఈమెయిల్ పంపించారు, మమ్మల్ని పర్మిషన్ అడిగి నువ్వు చేసావు ట్రైలర్ రివ్యూ, కాపీరైట్ స్ట్రైక్ వేస్తావు తీసేయంట అనుకున్నా. అదే అనుకున్నా. ఈ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం పక్క పర్మిషన్ తీసుకొని చేస్తాను. సో సారీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా మూవీ ఎలా ఉందిరా అంటే ఇంకేముంది, అనుకున్నదే అయిందన్నట్టుంది. నాకైతే అస్సలు ఎక్కలేదు. మాట్లాడుకుందాం డెప్త్లో. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పిచ్ మీటింగ్స్ అన్నారు, పిచ్ మీటింగ్స్ చేశాను. పట్టు వదలని విక్రమార్కుడు లాగా కూర్చున్నా అంతే. ఇవాళ వీకెండ్ అవ్వాల్సిందే అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ పట్టినట్టుంది. బట్ ఓకే, చేసా. ఇట్స్ ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను ఇంకా చేయడానికి. చెప్పే కదా, యాజ్ ఐ సెడ్ 5-6 అవర్స్ డెడికేటెడ్గా కూర్చుంటే కానీ అవ్వట్లేదు. బట్ నాకు ప్రాసెస్ ఇష్టం, సో చేస్తాను. ఫస్ట్ అయితే డిస్క్లైమర్ ఇవ్వాలండి. డిస్క్లైమర్ లేకపోతే మళ్ళీ కష్టం మన దగ్గర. డిస్క్లైమర్ ఏంట్రా అంటే, ఇప్పుడు మెసేజ్ ఉంటే మనం లెస్ ఫర్గివింగ్గా ఉండాలా. అరే ఓ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది, అరే ఊరు కోసం కాబట్టి మనం కొన్ని ఫర్గివ్ చేసేయాలి. మెసేజ్ ఏమైనా ఫ్రీగా చూపిస్తున్నారా? $30 ఈజ్ ఆల్మోస్ట్ RRR లెవెల్. సో ఇది RRR లెవెల్లో ఉందా? నాకు పెద్ద సినిమా లెవెల్లో ఉందా? నో, ఐఎమ్ సారీ. సెట్ సినిమా. సెట్ అంటే సెట్ అంతే. విజయనగరం ఓ సెట్టు, ఊరు సెట్టు కూడా కాదు, గ్రీన్ స్క్రీన్ వేసి పాడుదొబ్బారు. క్లియర్గా తెలుస్తుంది ఆ లైటింగ్. ఇది రామ్ చరణ్ గారి సినిమా. $30 సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టారు ఈ సినిమాకి. అండ్ మనం ఇది చూస్తున్నాం. అండ్ విజయనగరం సెట్ అయిపోయింది. మళ్ళీ హీరోయిన్ ఒక సీన్ ఏదో ఉంటుంది, మొత్తం పూలు ఉంటాయి, మోస్ట్ ఆర్టిఫిషియల్. మళ్ళీ స్టార్టింగ్ సీనే బొమ్మని రాణి గారు ఎక్కడికి వెళ్తుంటే ఆయన డైవర్ట్ అవ్వాలి, ఏదో జరుగుతుందని చూడాలి. పాత సినిమాల్లో ఉంటుంది ఏంటి, మన ఫ్యాక్షనిస్ట్ సినిమాలో కత్తులు తిప్పుతారు. ఏంటంటే ఫ్యాక్షనిస్టులు కత్తులు పట్టుకొని ఇక్కడ ఏంటి, బస్సుల బయట బ్యాట్లు, హాకీ బ్యాట్లు తిప్పుతూ ఉంటారు అని స్టూడెంట్స్. ఎవడు తిప్పుతాడు అట్లా చెప్పండి? గివ్ మీ వన్ ఇన్స్టెన్స్. గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ ఇట్లా బ్యాట్లు తిప్పుకుంటూ ఉంటారు కిటికీలో నుంచి. ఇలాంటి చాలా ఉంటాయి ఈ సినిమాలో. చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. మీరు కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఎందుకు అవుతారో నాకు అర్థం కాదు. ఎందుకు అరే చాలా బ్యాక్ చేశారా, అది చాలా ఎమోషనల్ సినిమా, చాలా ఎమోషనల్ పాయింట్ టచ్ చేశాడు. సో మిగతానే మర్చిపోతాను, నేను ఫర్గివ్ చేస్తానే మైండ్ సెట్ కొంతమంది ఉండొచ్చు. నేనైతే ఇలాంటి విషయాలు కొంచెం దాని ఏమంటారు, రాయి హృదయం సంథింగ్ స్టోన్ హార్టెడ్ లాగా. మంచిగా ఉంటుంది, లేకపోతే లేదని. ఫ్రస్ట్రేషన్ అంతా మెయిన్ టికెట్ మూవీ ఇదే అండి. పెద్ద స్టార్ని పెడతారు, 100 కోట్లు ఏదో ఉంటాయి వాళ్ళకి ఇస్తారు రెమ్యునరేషన్లు. నార్త్ నుంచి సౌత్ నుంచి 10 మంది ఇవన్నీ పెడతారు. టికెట్ రేట్లు హైప్. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటారు. ప్రోడక్ట్ మే క్యా హే అంటే, ప్రాబ్లమాటిక్ సినిమాలు మనం పాయింట్అవుట్ చేస్తున్న కొద్దీ, జనాలు చూస్తున్న కొద్దీ తగ్గుతాయిరా అయ్యా అనుకుంటే పెంచుతున్నారు, డోసు పెంచుతున్నారు. ఏదో సినిమాలు ఇట్లా హీట్ పెంచినట్టు, సిమ్ది హై చేసినట్టు. ఫ్యామిలీ స్టారే దారుణం రా అయ్యా, దానికి మించి రాదు అంటే నేను నా నాయనమ్మ అని చెప్పి వచ్చింది ఈ సినిమా. మీకు ఒకటి చెప్తా, మీకు కాంటెక్స్ట్ చెప్తే అర్థమవుతుంది. నేను ఏదో డాక్యుమెంటరీలో ఎక్కడో చూసాను, ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, మీరే ఎత్తికి చూడండి, దొరకొచ్చేమో సోర్సు. ఒక రేపిస్ట్ది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తారు. ఇండియన్ రేపిస్ట్ దాంట్లో ఇంటర్వ్యూ ఏదో దాన్ని ఏమంటారు, ఈ క్రిమినాలజీ దాంట్లో ఎక్స్పర్ట్ ఏదో ఉంటుంది. సో ఏం చెప్తారంటే, వాడికి శిక్ష పడుతుందని తెలుసు, పక్కా దొరికితే చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ మధ్య ఇండియాలో అది ఇది. అయినా ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక థియరీ ఏంట్రా అంటే, ఆ రేపిస్ట్ ఎలా ఉంటుంది, నాకు ఎలాగో అలాంటి అమ్మాయి రాదు, దొరకదు, నాకు పెళ్ళి అవ్వదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు పెళ్ళి చేసేవాళ్ళు లేదు, పెళ్ళి అవ్వదు, అండ్ సెక్షువల్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉంటాడు. సో నాకు అది ఏదో విధంగా ఒక అమ్మాయితో ఏదో కావాలి అని. సో దాని తర్వాత ఏదైతే అదైంది, నాకు అసలు ఈ దొరికే ఛాన్స్ లేదు లైఫ్ టైంలో, తర్వాత చూసుకుందా అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తారా మాకు, ఆ రేపిస్ట్ ఏంటి, ఈ మైండ్ సెట్ ఏంటి అని. హీరోది ఈ సినిమాలో ఎగ్జాక్ట్ సేమ్ డైలాగ్ ఉంటుంది, సేమ్ మైండ్ సెట్ చూపిస్తారు. నాకు ఫ్యూజులు ఎగిరినాయి. అరే సినిమాకే సంబంధం లేదు, వాడు హీరో అంటున్నావు, ఇన్స్పిరేషన్ అంటున్నావు, వాడి మీద విగ్రహాలు పెడుతున్నావు, చేసేది ఏంట్రా అంటే చెప్తున్నా ఎగ్జాక్ట్లీ ఇదే అంటాడు. హీరోయిన్ చూసి దీన్ని తట్టేయాలి అంటాడు. పక్కన ఫ్రెండ్, రే పొలిటీషియన్ కూతురు తట్టేయాలంటున్నా ఏంట్రా అంటే ఆయన అంటాడు, మనం పెళ్ళి అడిగితే ఇస్తారా, ఇవ్వరు కదా. ఏదో డైలాగ్ ఉంటుంది, ఆగండి. ఇంకోసారి పుడతావా ఏంటి అని చెప్పి వెళ్తాడు, వెళ్ళి హగ్ చేసుకొని కిస్ పెడతాడు ఫోర్స్ఫుల్లీ. ఎందుకు, వై? ఇంకా ఇక్కడతో ఆగదండి వల్గారిటీ. ఇట్ గెట్స్ అసలు ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి చాలా చోట్ల ఆ కళ్ళు అని చెప్పి కెమెరా ఏటో చూపిస్తాడు, నడుములు చూపిస్తూ ఉంటారు, మళ్ళీ పార్ట్స్, అబ్జెక్టిఫికేషను మామూలుగా ఉండదు.
మళ్ళీ నాకు అదే ఏదో నార్త్ ఇండియన్ ఛానల్ నార్త్ ఛానల్లో ఒకళ్ళు అడుగుతారు, బాగా అడిగారు యాక్చువల్గా, ఇలా వల్గర్గా ఉంది ఈ సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ ఇది ఏంటి అంటే, హీరోయిన్ ఏమో నాకు తెలియదు జాహ్నవి గారు అది ఇది అంటే, రామ్ చరణ్ గారు నాకు తెలియదు అంట. సార్ మరీ అన్యాయం సార్, మీరు ఫైనల్ కట్లు చూడరా, తెలుగు రాదా, భాష లేదా, డైలాగ్ చెప్పేటప్పుడు తెలియట్లేదా, మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా, ఎంత డైరెక్టర్స్ యాక్టర్ అయితే మాత్రం ఐఎమ్ సారీ, ఇక్కడ డైరెక్టర్ ఒక్కరిదే తప్పని అన్నాను. ఎవ్రీబడి హూజ్ ఇన్వాల్వ్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆ కెమెరా షాట్ తీసిన ఆయన, ఎడిట్ పెట్టిన ఆయన, ఫైనల్ అవుట్పుట్ చూసి దాన్ని అప్రూవ్ చేసిన వాళ్ళు అందరూ ఎవ్రీబడి ఈస్ టు బి బ్లేమ్డ్ అండి. ఇట్స్ ఓకే. ఒక టాలీవుడ్ ఒక స్టెప్ ముందుకేస్తే 10 స్టెప్స్ వెనక్కేసేటట్టు ఉంది. అరే సర్రా ఇది ఒక్క దాంతోనే జడ్జ్ చేస్తావా? బుచ్చిబాబు గారు యాక్చువల్గా ఎనాలజీ చెప్పారు, దాని గురించే చెప్తాను. ఏమన్నారంటే ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే 10 మంది వస్తారు, అందుకే 10 మీల్స్ పెడతాము, ఎవడికి నచ్చింది ఆడు తింటాడంట. ఇప్పుడు నేను ఫస్ట్దే తిన్నా అంతే, కడుపు కొట్టేసింది, నాకు డ్యామ్ ఎత్తేసింది, ఇప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ మిగతా తింటానా? తినే ఓపిక ఉంటుందా? ఆలోచించండి మీరే. ఏం ఎనాలజీలు ఇస్తారండి? 10 ఐటమ్స్ ఉంటాయంటే ఏ ఐటమ్ కోసం వాడు వస్తాడంట, దట్ ఈస్ ద సినిమా అంట. చెప్పండి బుచ్చిబాబు గారు, మీరు చెప్పండి ఇప్పుడు. ఏదైతే మీరు చెప్పిన ఇది ఉందో ఆబ్జెక్టిఫికేషన్ కానీ, లేకపోతే ఫోర్స్ఫుల్గా వెళ్ళి మీద పడిపోయి ముద్దులు పెట్టేయడం కానీ, మళ్ళీ దానికి జస్టిఫికేషన్, మళ్ళీ ఏంటి ఆ జస్టిఫికేషన్? మళ్ళీ అదే కదా, అది తెలుసు దీనికి ఏదో వస్తుంది, మళ్ళీ దానికి ఎంతో జస్టిఫికేషన్లో ఒకటి ఏంట్రా అంటే, ఒకడు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు, ఒక లెటర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు, మా ఊరోళ్ళ తింటే మేము ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్తామంట. అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఏదో రాంగ్ ఉంటే అది తీసుకెళ్ళి ఒక పూర్ మైండ్ సెట్టో లేకపోతే ఊరోడి మైండ్ సెట్టో, మీరు అన్నారు కదా పిఠాపురంలో ఎవరో రిక్షా వాడి ఇది అని, అలా వాళ్ళ మీద రుద్దేయడమేనా మనకు అనిపించిందంతా? ఏం లాజిక్ అండి, ఏం బ్యాక్వర్డ్ థింకింగ్ అండి ఇది, అసలు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను, వినయ్ విజయ్ రామాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ తర్వాత కూడా కాదు, దానికి మించింది ఇది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటామా అండి? వాళ్ళకు ఒక విలువ లేదా? ఒక యాక్ట్రెస్ని తీసుకొచ్చినప్పుడు నాకు ఇప్పుడు మోర్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఏంటంటే, నార్త్ ఇండియన్ యాక్ట్రెస్ని ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళకి భాష అర్థం కాదు, మనం ఏది పడితే అది చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వల్గరగా వాళ్ళకి అసలు తెలియదు అన్నట్టు తీసుకొస్తున్నారా? నాకు అర్థం కావట్లా. ఇట్స్ ఓకే. నెక్స్ట్, అరే ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఎలా, ఇప్పుడు మొన్న ఓజీ పిచ్ మీటింగ్ చేసినప్పుడు అనిపించింది, మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు, మన బాలయ్య గారు, ఎనీ ఇప్పుడు దేవరా, ఏ హీరో తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఈ కమర్షియల్ మాస్ సినిమాలు ఈ పెద్ద హీరో సినిమాలు ఎట్లా తయారవుతున్నాయంటే, హీరో ఈజ్ ద వండర్ మ్యాన్ ఆఫ్ ద సూపర్ ఉమెన్ ఆఫ్ ద సూపర్ మ్యాన్ ఆఫ్ ద సంథింగ్ అవెంజర్, అంతే. ఇంకా హల్కు స్మాషే అన్నిట్లో, యూ టచ్ ఇట్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమానే తీసుకుందాం, ఓకేనా? హీరో చాలా దాన్ని ఏమంటారు, అండర్ ప్రివిలేజ్డ్, చాలా కష్టాల్లో ఉన్నాడు, అరే పాపం అనిపించాలి మనం, అరే ఎంత కష్టాల్లో ఉన్నాడు, ఇది పిర్రగిల్లుడు మామూలుగా ఉండదు. కానీ నాకైతే కనెక్ట్ లేదు. ఎందుకు నీకు కనెక్ట్ లేదు, ఎమోషనలెస్ ఫెలో మీరు అనకండి, నేను చెప్తా ఎందుకు. హీరో వాడు పనితనం ఎలా అంటే, వాడు పని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఓనర్ గాడు, రే నువ్వు లేకపోతే పని ఎట్లయితుంది రా, నువ్వు లేకపోతే అసలు పనే కాదు, నా బిజినెస్సే రన్ అవ్వదు, నీకు 2 times శాలరీ ఇస్తా, నీ చెయ్యి పడితేనే నా బిజినెస్ రన్ అయ్యిద్ది అంటాడు. ఓకే, ఒకటి వదిలేద్దాం. ఓకే, క్రికెట్ ఆడితే బాబు సింగిల్స్ కూడా లేవు, డబల్స్ లేవు, 4 కూడా లేదు, కొడితే 6 అంతే, 6 తప్ప ఇంకోటి ఉండదు హీరో. ఎందుకంటే అంతే, హీస్ ద హీరో. కొడితే 3-4 స్టేడియం అవతల పడుతుందంట, దొర్లి పిల్లి మొగ్గలేసి, కబడ్డీయా క్రికెట్ అది అర్థం కావట్లా, ఆడుతూ ఉంటారు. ఓకే, తర్వాత కుస్తీలో కూడా అంతే, కుస్తీలో దిగామా ఇద్దరు కలిసి రండి చూసుకుందామంట. తర్వాత ఇంకేదో స్పోర్ట్కి వెళ్తారు, స్పాయిలర్ అది ఏం చెప్పట్లేదు, ఇంకేదో స్పోర్ట్కి వెళ్తారు. అంటే నాకు అర్థం కావట్లేదు, లైఫ్ లాంగ్ ట్రైన్ అవుతున్న అథ్లీట్స్ అందరూ వాళ్ళు ఏంటి చెడ్డీలు వేసుకొని కూర్చున్నారా, హీరో వచ్చేసి గెలిచేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు అర్థం కాదు. అదే చెప్తున్నా కదా, ఒక దాంట్లో షార్ప్, లేదా హీస్ వెరీ స్మార్ట్, లేదా హీస్ ఫిజికలీ నో ఎనీథింగ్. హీరో తలుచుకున్నంత వరకు ఏదైనా, తలుచుకున్నాక ఇంకేముంది అన్నట్టు చూపిస్తారు మీరు. క్లైమాక్స్లో కూడా మీరు ఏదైతే సీక్వెన్స్ తీసుకున్నారో, మీరు విధంగా ఏంటంటే, ఓ కమాన్ ఊరు కోసం ఇంత చేశాడా, వావ్, అదే మీ మైండ్ సెట్ అంతా అలా లీనర్గా వెళ్తూ ఉంటుంది. నేను ఇంకొక ప్యారలల్ చెప్తా. పుట్టుకతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు అలా, అదొకటే లైఫ్, దాని గురించి చిన్నప్పటి నుంచి ట్రైన్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా మనోడు తోపు. ఎందుకు అంటే అంతే, మేము రాసినాం కాబట్టి వాడు తోపు అంతే. వాడు పుట్టినప్పటి నుంచి అది దాటుకుంటూ న్యాచురల్గా జరిగిన వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళందరూ ఇది కాదంట, మనోడు రాగానే మనోడు తలుచుకుంటే చాలండి, ఎంతసేపు స్పోర్ట్ పట్టుకుంటే అంతే. ఇంకా అలాంటి దానికి రైటింగ్ ఏందండి, బొక్కలు అది సరే రైటింగ్ అలా రాశారు, మళ్ళీ మేము కనెక్ట్ అవ్వాలి, ఒక కనెక్టబుల్ క్యారెక్టర్. అరే నాలాంటి వాడే, ఇప్పుడు నేను కూడా అలానే కదా, ఇప్పుడు నేను తెలుసుకుంటే అది చేసేసుకుంటే వెళ్ళిపోతారు, రేపు తీస్తా సినిమా, దానికి నేనే రివ్యూ ఇచ్చుకోవాలి, బొక్క ఎవడు చూస్తాడు. నెక్స్ట్ 3 hours సినిమా తీస్తారు, అసలు అంత స్కోపే లేదు దీనికి. మళ్ళీ ఎటు వెళ్ళిపోద్ది, ఎడిట్ ప్యాటర్న్, ఇంకా మన దాన్ని ఏదో అంటారు స్క్రీన్ ప్లే, ఇదెందుకు వచ్చింది అదెందుకు వచ్చింది, ఆ కట్టి ఏంటి, స్పెషల్లీ ఫైట్ జరుగుతున్నప్పుడు క్రికెట్ కుస్తీది ఒక సీన్ ఉంటుంది,
ఎన్న తలేవా, ఎన్న ఎడిటింగ్ తలేవా, ఎన్న కట్ట తలేవా. ఆ ఫైట్లో కూడా ఎంతమంది చూస్తారో చూడలేదు నాకు తెలియదు, కానీ అన్యాయంగా కనిపిస్తుందండి. ఎలా అంటే నీట్గా అక్కడ రామ్ చరణ్ గారి ఫేస్ ఏదో పెట్టేసి ఎవరినో పెట్టారో, లేకపోతే అసలు మొత్తం రామ్ చరణ్ బాడీ ఒక బొమ్మ బాడీ టైప్లో మల్టిపుల్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇందులో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఏంటి ఎలా ఎలా అనుకున్నారు అది పాసిబుల్ అని? అంటే ఎగురుతారు. సూపర్ మ్యాన్ లిటరల్లీ చెప్తున్నా కదా, స్పైడర్ మ్యాన్ సినిమా ఫైట్ సీన్లా ఉంటుంది. ఎగురుతారు, ఇట్లా ఎగిరి బాల్కనీ పట్టేసుకుంటాడు, మీద దూకుతాడు, ఎగురుతాడు, కొడతాడు. అంటే దీన్ని చెప్తారా, దీనికన్నా దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైట్ సీన్లు బాగుంటాయి. ఇంకా నాకు అది మోర్ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. అలా అంత దానికన్నా దారుణంగా ఉంటాయి ఇందులో. అండ్ ఇదైతే చెప్తానండి, ఏదో ఒక షాక్ వాల్యూ ఉంది కదా, ఏదో ఒక ఇది ఉంది కదా అని చెప్పి అది యూజువల్లీ తమిళ సినిమాలో చూస్తూ ఉంటాం. క్లైమాక్స్ రాగానే రప్పని ఒక ఎమోషన్ తీస్తారు, ఎక్కడి నుంచో వెనకకెళ్ళి పిర్ర లోపల నుంచి పొడి చేస్తారు అంతే. కమాన్ గిల్లు కూడా కాదు, పొడిచి దబ్బడం వెనకాల పిర్ర మీద, అలాంటివి ఏవో ఉంటాయి. ఇందులో కూడా మన ఉప్పెర సినిమాలో అంతే. అది నాకు చాలా అన్యాచురల్గా కేవలం ఆ షాక్ వాల్యూ కోసం, కేవలం అందరు ఇలా చేస్తున్నా నేను ఇలా చేస్తా అనే టైప్లో తీసినట్టు అనిపిస్తుంది. నాకు అస్సలు ఎక్కదు అలాంటివి. ఇందులో కూడా అలాంటి తోటి ఉంటుంది. నాకు ఎందుకు ఎక్కదరా అంటే, ఇప్పుడు ముక్కు పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవచ్చు, ఒక పని అవ్వాలా అంటే 100 రకాలు ఉంటాయి. లేదు ఇది ఒకటే దారి, ఇట్లా తిప్పి ముక్కు పట్టుకుంటా ఇదే దారి అన్నారనుకోండి, అయిండొచ్చు. కానీ ఇంత తిప్పినా నా చెయ్యిని వస్తుందిరా అంటే, థియేటర్ నా కొడక నువ్వు చెయ్యి అంత తిప్పితే చెయ్యి నొయ్యదా అనే రకం నేను. సో కొంతమంది ఏంటంటే, అయ్యో పాపం ఎంత తిప్పాడండి చెయ్యి, అయ్యో ఎంత కష్టపడాడని అనుకుంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అండ్ ఇప్పుడు సినిమా అంటే రియాలిటీ కాదు, అది బేస్ లైన్ ఎస్టాబ్లిష్, అందరికీ తెలుసు. కానీ కొన్ని లిబర్టీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కానీ ఈ సినిమాలో ఏది పడితే అది ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 2023లో అనుకుంటా ఇండియాలోనే మల్టిపుల్ గోల్డ్ మెడలిస్ట్స్, అది కూడా రెస్లర్స్ ధర్నాలు చేసి రచ్చరంబోలా చేసి ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ దాకా అయింది. సరే ఎవరు కరెక్ట్ ఎవరు పక్కన పెడదాం, అయింది. క్యా హువా వాళ్ళ మీద కేసులు పడ్డాయి, పిచ్చి కొట్టుడు కొట్టారు వాళ్ళని. దట్ ఈస్ ద స్టేట్ వీఆర్ ఇన్. ఇప్పుడు మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళి ఒక దేశం గురించి తప్పుగా ఏదైనా మాట్లాడారనుకోండి, మిగతా దేశాలన్నీ కలిసి ఆ దేశాన్ని హేళన చేస్తాయి. నువ్వు తిరిగి వచ్చాక నేను తీసుకెళ్ళి బొక్కలే వేస్తారు, లేదా అసలు దేశానికి రానిరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. దట్ ఈస్ ద రియాలిటీ. కానీ ఇక్కడ ఏం చూపిస్తారు సినిమాలు అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూసి ఎమోషన్ ఫీల్ అయిపోయి ఆడు స్క్రీన్లో ఏడుస్తున్నాడు కాబట్టి నేను ఏడ్చేసి కమాన్ వావ్ వాట్ ఏ మెసేజ్ అనాలా? మెసేజ్ బాగుంటే ఐ అండర్స్టాండ్. ఒక మంచిది చూపిస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి. నాకైతే ఉండదండి. ఎందుకు ఉండదు అంటే సిన్సియారిటీ ఉండాలి. సినిమా అనేది ఒక థీమ్లో వెళ్ళాలి. సారపట్ట పరంపర అని ఉంటుంది, గ్యారంటీ దాన్ని బాగా చేసి ఉంటానేమో. బాక్సింగ్ రిలేటెడ్ ఫిలిం ఉంటుంది, తమిళ ఫిలిం. అందులోనే సిన్సియారిటీ అనేది తెలుస్తుంది ఆ స్పోర్ట్ అనేది. అండ్ బైసన్ నేను సర్ప్రైజింగ్ని తర్వాత అసలు థియేటర్లో చూడాల్సిందేమో, ఓటీటీలో చూసా. అసలు ఇదిరా సిన్సియారిటీ అన్నట్టు. తెలుగులో అన్ని తమిళ సినిమాకి తెలుగు జెర్సీ తీసుకోండి. అరే కొన్ని క్లాసిక్స్ ఉంటాయరా, కొన్ని సిన్సియర్గా తీస్తారా, అందులో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఇందులో ఐఎమ్ సారీ ఇది పెట్టాలని పెట్టారు, నాకైతే అదే అనిపించింది. నాకు ఆ ఎమోషన్ న్యాచురల్గా అనిపించలే. ఇంకా మన జగపతి బాబు గారి రోల్ అంతా అదే చెప్తాను కదా, బాబు గారికి అనిపించినప్పటి నుంచి సీన్ నెంబర్ 1 నుంచి నేను యాంటిసిపేట్ చేస్తూనే ఉన్నా. వీళ్ళు తేనె పూస్తున్నారు మనకి వెనకమాల బ్యాక్ సైడు, దింపుతారు కత్తి, ఎప్పుడు దింపుతారా అని వెయిట్ చేశా, గట్టి దింపారు. సో ఇంకోటి రాసుకొచ్చినా మళ్ళీ ఆర్డర్ మిస్ అవ్వకూడదని. సో ఫైనల్లీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సర్కార్ వారి పాటల్లో బ్యాంకు, ఫ్యామిలీ స్టార్లో ఫ్యామిలీ, సర్లేరు నీ కవర్లో దేశభక్తి, అలాగే ఈ సినిమాలో ఊరు ఎమోషన్. కేవలం కమర్షియల్గా వాడుకోవడానికే తప్ప నా దృష్టిలో అయితే ఎక్కడ ఆనెస్ట్గా జెన్యున్గా అనిపించలేదు. సో నాకు అందుకే ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు. లేదు మీకు నచ్చింది సినిమా, మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు అనుకుంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నాకైతే అసలు నాట్ వర్త్ మై $30 అండి, నాట్ ఈవెన్ వర్త్ $10 అండి. ఎందుకు అంత ఇది చేస్తున్నా అంటే ఐఎమ్ సారీ. ప్రోడక్ట్ చూస్తే అసలు ఇది సబ్పార్ ప్రోడక్ట్ అండి. రామ్ చరణ్ గారు మీకు చాలా మంచి పొటెన్షియల్ ఉంది, ప్లీజ్ ఆ గేమ్ చేంజర్ ఇది ఇలాంటి స్క్రిప్ట్లు వద్దు. కొంచెం ఫార్వర్డ్ థింకింగ్, కొత్త కాన్సెప్ట్లో చాలా చేయొచ్చు మీరు. చాలా పొటెన్షియల్ ఉంది. లేదు నేను అదే డాన్సులు వేస్తాను, అదే చిక్రీలు చేస్తాను, నాకు ఇంట్రో షాట్ పడాలి, ఇంట్రో షాట్ మాస్ ఉండాలి, దాని తర్వాత సాంగ్ ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలంటే మాత్రం ఈ జనరేషన్ ఆడియన్స్, మేబీ నాలాంటి ఆడియన్స్కి అయితే మీరు కనెక్ట్ అవ్వలేరేమో. ఇంకా మీ ఇష్టం అండి. మనం ఏదో చెప్తాం కానీ జరుగుతాయి ఏంటి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలదమల్లి వచ్చారం. థ్యాంక్ యూ.